అలా నా పేరు అయితే మల్టీస్టార్ మన్మథ్ రాజా. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, కానీ ఏం చెప్పాలని అర్థం కావట్లేదన్న. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన సిటీలో పోస్తా. ఆయన ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న. ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు. బాధగా ఉంది నాకైతే, నిజం చెప్తున్నా. హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా సిటీలో. ఏందన్నా, ఏం సినిమా అన్నా? అట్లా లేదు, కిచడి సినిమా లాగుందన్న. భగత్ సింగ్ అంటే ఏందన్నా? భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పేరన్న భగత్ సింగ్ అంటే. నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి. ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పాడంటే, అది వస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది. కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. లుక్ చూస్తే, ఒక లుక్ చూస్తేనేమో భీమ్లా నాయకు, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. అని నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన. కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది. ఇంకోటి ఏంటంటే, హరిశంకర్ గారికి ఒకరిని హైప్ చేయడం కోసం ఇంకొకరిని తొక్కొద్దన్న. ఒకటి ఏంటంటే, మహేష్ గారిని ఆ పాట కించపరిచే విధంగా, ఇంకోటి చిరంజీవి గారి పాట కించపరిచే విధంగా ఏదేదో కించపరిచంగా పెట్టేసి ఇదొక స్టెప్ పెట్టాడన్న. నచ్చలేదన్న, నాకు నచ్చలేదు. పిఎం కావాలంటే సీఎం కావాలంటే ఇలాంటి సినిమాలు తీస్తే సీఎం అవుతాడన్నా, ఇలాంటి సినిమాలు తీస్తే పిఎం అవుతాడన్నా. మంచి సినిమాలు చెప్తున్నా, నాకేం నచ్చలేదు. అయితే మంది అందరి ముందు ఏందిరా చెప్పడము? ఎందుకంటే ఇంతమంది ముందు ఏంది నువ్వు పవన్ గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ పవన్ వచ్చి ఏ విధంగా మాట్లాడుతాడు? తప్పుగా మాట్లాడుకో. పవన్ అన్న కోసం నీకేం తెలుసు? ఏ రాజకీయం? డబ్బులు తీసుకుని